నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి రాణి అహల్యాబాయి అని బైన్సా పట్టణ బీజేపీ అధ్యక్షులు రావుల రాము, మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సట్ల సాయినాథ్ అన్నారు. శనివారం బైన్సా పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో రాణి అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలను జరుపుకున్న సందర్భంగా వారు మాట్లాడారు. ఆమె చిత్రపటానికి పూజ నిర్వహించి సేవలను స్మరించుకున్నారు. 70,000 హిందూ ఆలయాలను పునర్నిర్మించిన ఘనత ఆమెదే అన్నారు. जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। जय अहल्या माता की जय, अहल्या माता की जय, जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय, जय जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, भारत माता की जय, अहल्याबाई होलकर की जय, अहल्याबाई होलकर की जय, जय श्री राम, जय श्री राम। लोकमाता अहल्याबाई की जय, लोकमाता अहल्याबाई की जय। ఈ రోజు ఎస్ఎస్ ఫ్యాక్టరీలో లోకమాత అహల్యాబాయి 300 సంవత్సర జయంతి జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టౌన్ కార్యకర్తలు మరియు రూరల్ కార్యకర్తలందరికీ లోకమాత అహల్యాబాయి జయంతి శుభాకాంక్షలు. మన దేవాలయాలను మహమ్మదీయులు మన టెంపుల్ని, మన వారణాసి కానీ, అయోధ్య కానీ, కాశీ కానీ, ఉజ్జయిని కానీ మన టెంపుల్ని మహమ్మదీయులు ధ్వంసం చేయడం జరిగింది. లోకమాత ఆ టెంపుల్లను పునఃస్థాపించి 70,000కు పైగా టెంపుల్లను కట్టడం జరిగింది. లోకమాతను మన ప్రతి ఒక్క స్త్రీ ఆదర్శంగా తీసుకొని ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక రాణి దుర్గావతి లాగా, ఒక జీజామాత లాగా, ఒక లోకమాత అహల్యాబాయి లాగా తయారు కావాలని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. లోకమాత అహల్యాబాయి మన సనాతన ధర్మం గురించి కానీ, మన వేదాల గురించి కానీ ప్రజలలో తీసుకెళ్లడం జరిగింది. లోకమాత శివభక్తురాలు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. అహల్యాబాయి హోల్కర్ గారి 300 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధిష్టానం ఆదేశాల మేరకు నేడు బైన్సా పట్టణ మండల శాఖ తరఫున అహల్యాబాయి హోల్కర్ గారి శతజయంతి పురస్కరించుకొని వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో లోకమాతగా గుర్తించినటువంటి అహల్యాబాయి హోల్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి గతంలో మొఘలులు మన దేశంలో ఉన్నటువంటి అనేక శివాలయాలను ధ్వంసం చేసినప్పుడు, మరీ ముఖ్యంగా చెప్పుకుంటే సోమనాథ్, వారణాసి, ఉజ్జయిని, కేదార్నాథ్ వంటి శివాలయాలను ధ్వంసం చేసినప్పుడు వాటిని పునఃప్రతిష్ఠించినటువంటి గొప్ప శివభక్తురాలు లోకమాత అహల్యాబాయి హోల్కర్ గారు. అంతేకాకుండా భారతదేశంలోనే మహిళలు మొట్టమొదటిసారిగా పరిపాలన గురించి వివరించినటువంటి గొప్ప వీరవనిత ఆ తల్లి. అంతేకాకుండా నేడు భారతదేశ సైన్యంలో ఉన్నటువంటి ఏదైతే లేడీ బెటాలియన్ ఉందో, గతంలో అహల్యాబాయి హోల్కర్ గారు కూడా తన సైన్యంలోని మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి నేడు భారతదేశం యొక్క సైన్యాల్లో ఆడవాళ్ళ యొక్క ప్రాముఖ్యతను నాడేవించినటువంటి గొప్ప మహిళ అహల్యాబాయి హోల్కర్ గారు. ఈరోజు అహల్యాబాయి హోల్కర్ గారి శత జయంతి ఉత్సవాలు ఈ నెల 21 డేట్ నుంచి 31 డేట్ వరకు ప్రతి అసెంబ్లీలలో, మండలాలలో, జిల్లాలలో మన భారతదేశం అంతటా అహల్యాబాయి 300 సంవత్సరాల హోల్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మన నరేంద్ర మోడీ గారు మన మహిళలకు ఎంత 33% ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి గతంలో కూడా మహిళలు రాజ్యాన్ని పాలించారన్న విషయము ఎందరో మహిళలు గతంలో ఝాన్సీ లక్ష్మీబాయి, చాకలి ఐలమ్మ, రాణి రుద్రమాదేవి, అందులో అహల్య హోల్కర్
అనే మహిళ కూడా ఉందని ఇప్పుడే మనం తెలుసుకుంటున్నాము. ఆమె జీవిత చరిత్ర చూస్తే గతంలో ఒక రాజ్యాన్ని కూడా పాలించేది మహిళ ఉందని తెలుస్తుంది. 30 సంవత్సరాలు ఒక భర్త చనిపోయినా కూడా, ఒక కొడుకు అనారోగ్యం పాలైనా కూడా దత్తత తీసుకొని ఇంకొక పురుషుణ్ణి రాజ్యంలోని రైతులకు ప్రజలకు సమానత్వాన్ని చేర్చిన నారీ శక్తి అని గొప్పగా చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఆమె చేసిన ఎన్నో మొఘలులు గతంలో మన దేవాలయాలను హతం చేయడం జరిగింది. ఆమె పునర్నిర్మాణం చేసిన గొప్ప మహిళా శక్తి, నారీ శక్తి. తనను ఎంత పొగిడినా కూడా ఒక 70,000 దేవాలయాలను కట్టిన ఘనత అహల్య హోల్కర్ గారిదే. తన జీవితం గురించి తెలుసుకొని ప్రజలందరికీ, మహిళలు ఆ కాలంలో కూడా ఎంత అభివృద్ధిలో చేసిళ్ళు, ఎంత పరిపాలన గాని, ప్రజలకు సమానత్వం చూసడంలో గాని, రైతులకు కరువు కాటకాలు వచ్చినా కూడా ఆమె అనాథాశ్రయములు, సత్రాలు ఎన్నో చేర్చిన మహిళ. ఆమె గురించి మనం అందరము తెలుసుకొని యావత్ భారతదేశంలోనే ఆమె వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది. మన భారతీయ జనతా పార్టీలో ఒక మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే, ఆ గతంలో 300 సంవత్సరాల క్రితమే మహిళలు ఎంత ముందున్నారని, మనము ఇంకా ముందుకు పోవాలని మన నరేంద్ర మోడీ గారు మనకు పిలుపునిచ్చిండు. ఆ పిలుపు మేరకు మనము 10 రోజులు కూడా కాలేజీలలో ఆ అహల్యాబాయి హోల్కర్ గారి హారతి చేసినాము. ప్రతి మండల్లో కూడా ఆమెకు స్టూడెంట్స్ తోటి ఆమె గురించి చరిత్ర, ఎస్ఏ రైటింగ్ పెట్టడం జరిగింది. మండలు హెడ్ క్వార్టర్ లో ర్యాలీలు కూడా చేయడం జరుగుతున్నది. ఇవన్నీ చేస్తున్నామంటే ఒక మహిళలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో అంటే ఒక రాజ్యాన్ని ఒక మహిళ 30 సంవత్సరాలు పరిపాలించిందంటే చాలా గొప్ప విషయం. అది మళ్ళా ఆమె ఒక శివభక్తురాలై ఉండి ఆమె భక్తికి మెచ్చుకొని ఒక మహారాజు ఇంత చిన్న 8 సంవత్సరాలలోనే శివుణ్ణి కొలుచుకొని ఆ దేవాలయాలను పునర్నిర్మించడం ఆమె గొప్ప మనిషి. కాబట్టి ఆమె జీవితం గురించి, ఆమె గురించి తెలుసుకొని మనం అందరం ఆమె అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ భారత్ మాతాకి